ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగువారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మనము ఆ, క్రిస్టియన్ డాక్ట్రిన్స్, క్రైస్తవ లేకపోతే క్రైస్తవులకు ఆ యొక్క క్రిస్టియన్స్ ఆ యొక్క సూత్రాలను అందులో భాగంగా మనము ఆ, అనేక అంశములను ధ్యానం చేస్తూ ఉంటున్నాము. నేటి ధ్యాన అంశము ఏంటి అంటే ద ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవపు హామీ. నిత్య జీవపు హామీ లేకపోతే శాశ్వత జీవపు హామీ, ఇటర్నల్ లైఫ్, ద ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. విశ్వాసులకు, క్రైస్తవులకు పిల్లారా, మరి నిత్య జీవం అనేటటువంటిది మనకు ఆ, ఇవ్వబడి ఉంటున్నది. మరి నేటి ధ్యాన కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. And God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither a sorrow nor crying, and neither shall there be any more pain, for the former things are passed away. Amen. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చదువుకున్నటువంటి ఆ పాఠ్య భాగంలో మరి ఆ నిత్య జీవం యొక్క హామీ చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ద ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఎ ప్రొఫౌండ్ అష్యూరెన్స్ ఫౌండ్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 4. కాబట్టి ప్రియులారా, మనకు ఆ యొక్క నిత్య జీవం, మరణం ఇక ఉండదు, నిత్య జీవము, ఎల్లప్పుడూ జీవించేటటువంటి అనుభవము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి ఇక దుఃఖము, ఆ మరణము, వేదన, ఇవేమి బాధలు, దాహము లేకపోతే ఆకలి, ఇట్లాంటి అన్నీ కూడా ఉండవు. ఇహలోకపరమైనటువంటి చింతలు, మరి అనుమానాలు ఇవేమి ఉండవు. కానీ ప్రియులారా, మనం ఎల్లప్పుడూ కూడా యుగ యుగములు ఆయనతో ఉండేటటువంటి భాగ్యము, సంతోషము, సమాధానము, సంతృప్తి అటువంటివి మనము చూస్తాం ప్రియులారా. సరే అండి, మరి ఇక్కడ క్రైస్తవ సిద్ధాంతాలు అన్నప్పుడు ఇట్స్ ఆల్ ఎసెన్షియల్ బిలీఫ్స్ ఇంక్లూడింగ్ సాల్వేషన్, గ్రేస్ అండ్ రిజరక్షన్. కాబట్టి ఈ యొక్క మూల పాఠాలు లేకపోతే సిద్ధాంతాలు మరి ఈటర్లో మరి సాల్వేషన్, రక్షణ గురించి ప్రియులారా, మరి గ్రేస్ అనేటటువంటిది, ఆ, 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 మరి అంతేకాకుండా పునరుద్ధానముల గురించి, ఇవన్నీ కూడా మరి మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి ఇటర్నల్ లైఫ్ ఈరోజు మరి మనం చదువుకున్నటువంటి రీతిగా మరి నిత్య జీవము అనేటటువంటిది ప్రియులారా, నిత్య జీవము, మరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధం కలిగినటువంటి జీవితమే నిత్య జీవము. ఎల్లప్పుడూ కూడా మరి ఇహలోకంలోను మరి ఇంకా రానటువంటి దినంలో ఇంకా మరణం ఉండదు అని చెప్పి ప్రభు వారు చెప్పాడు. ప్రభును విశ్వసించినటువంటి వారు నూతన సృష్టి, మరి వారు యుగ యుగములు కూడా ఒకవేళ ప్రభునందు నిద్రిస్తారే గాని మనం తెలుసుకోవాల్సినది ఏంటి అంటే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. మరి నిద్రించుతున్నటువంటి వాళ్ళు మరి ఒక రోజు ఆయన ర్యాప్చర్ అనేటటువంటిది ఉంటుంది. మరి తిరిగి రావటం అనేటటువంటిది ఆ మధ్యాకాశంలోనికి ప్రియుల మేఘారూఢుడై మరి మహిమా స్వరూపంతో రానంటున్నాడు. అప్పుడు మొదట పిల్లరా మరి అది క్రీస్తునందు మరి మృతులైనటువంటి వారు లెగుస్తారు. మరి అలాగనే సజీవులుగా ఉండి క్రీస్తు విశ్వసించినటువంటి వాళ్ళను కూడా పైకెత్తబడటం అనేటటువంటిది మనం చూస్తాం పిల్లరా. కాబట్టి ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో కలిసి జీవించేటటువంటి ఒక మంచి జీవితం అనేటటువంటిది మనం చూస్తాము. మరి యోహాన్ సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటి అండి? అండ్ దిస్ ఇస్ లైఫ్ ఇటర్నల్, దట్ దే మైట్ నో thee,
ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ హూమ్ దౌ హ్యాస్ సెంట్. కాబట్టి ప్రియులారా, మరి నిత్య జీవము అంటే దట్స్ నథింగ్ బట్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్. మరి మరి అద్దెతి సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ద్వారా అద్వితీయ సత్యదేవుడైనటువంటి దేవుణ్ణి మరి తెలుసుకోవటం, దేవుని యొక్క కుమారులుగా ఉండటం. ఇంకా అది ఏంటంటే బాండ్ ప్రియులారా, అది ముద్రించబడి ఉంటున్నది, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారు. మరి క్రీస్తు రాయబారులుగా ప్రియులారా, ఆ రక్షణ యొక్క హామీ ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క నిత్య జీవమును కలిగినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానంతో మనము ఈ లోకంలో జీవించడం అనేటువంటి మనం చూస్తాం ప్రియులారా. మరి ద ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ సెంట్రల్ టు క్రిస్టియన్ ఫెయిత్. మరి యోహాను సువార్త 3:16 చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మరి మరి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. మరి ఆయనను విశ్వసించినటువంటి ప్రతి ఒక్కళ్ళు మనం మరి యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి ఉంటున్నామా పిల్లలారా? క్రీస్తు ద్వారా ఎన్ని బాధ్యతలు, ఎన్ని ప్రియుల ఆశీర్వాదాలు, ఎన్ని బెనిఫిట్స్ అనేటటువంటివి ఉంటాయి పిల్లలారా. మరి దేవుని యొక్క కుమారులుగా అనబడతాము. మరి అంతేకాకుండా నిత్య జీవము ఎల్లప్పుడు కూడా ఉండేటటువంటి, ఒకవేళ మరణం గురించి భయపడుతున్నావేమో, క్రీస్తుని కనుక, ద థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్ బిలీవ్ ఇన్ క్రైస్ట్, రిసీవ్ హిమ్ యాజ్ లార్డ్ అండ్ సేవియర్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ రీతిగా ఉన్నప్పుడు పిల్లారా, మీ యొక్క హృదయంలో ఎంత మరి ధైర్యం అనేటటువంటిది, ఎంత ఆ యొక్క గ్యాప్ అనేటువంటిది పోతుంది. ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, స్తుతిస్తూ దేవుణ్ణి మరి ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరుస్తూ, హెచ్చిస్తూ, మహింపరుస్తూ ఆ రీతిగా ఈ లోకంలో మీ యొక్క శేష జీవితాన్ని జీవిస్తారు పిల్లారా. ఈ రీతిగా వ్యక్తిగత అనుభవం ద్వారా కేవడైన క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన అధ్యాయము. ఆ సిన్ఫుల్ నేచర్ నుంచి పిల్లల స్పిరిచువల్ నేచర్, ఈ యొక్క ఆత్మ పనిచేయటం, ఆత్మీయమైనటువంటి జీవితం. ఈ లోకంలో ఉంటాం కానీ ప్రియులారా, క్రీస్తు యొక్క బిడ్డలుగా మన యొక్క మనసులు క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉంటాము. ఈ లోకంలో క్రీస్తు ఏ రీతిగా ఆ పరలోక దర్శనంతో పరలోకమును గురించి బోధిస్తూ ఆ ప్రియులారా అందరినీ కూడా పరలోకం రాజ్యం వెళ్ళటానికి మరి ఎంతగా మరి ఆయన ప్రయాసపడి ఉంటున్నాడు. మన వచ్చినదే అందుకు ప్రియులారా. క్రీస్తు ద్వారా మనకు మోక్షము, విమోచన, మరి పాపముల మీద విడుదల, రక్షణ ఎన్ని ఉంటున్నాయో చూడండి పిల్లారా. కాబట్టి ఈ రీతిగా వ్యక్తిగత అనుభవం ద్వారా మనకు మొట్టమొదటిగా ఏంటి అంటే మరి హోప్ ఇన్ ట్రయల్స్, మన యొక్క కష్టాలలో మరి బాధలలో వాటిలో నిరీక్షణ అనేటటువంటిది పిల్లారా. కాబట్టి మనం ఇహలోక పరంగా మరి మనం వీ నీడ్ టు అండర్ గో త్రూ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, ట్రయల్స్, testings, tortures, temptations, tribulations. These are all part of Christian life. మన యొక్క క్రైస్తవ జీవితంలో పిల్లారా, మరి 2వ కొరింథీయులు 4:17-18 చదువుకున్నట్లయితే బాధలలో కూడా బలం అనేటటువంటిది ఉంటుందని గమనిస్తున్నాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు ఎంత తేటగా చెప్తున్నాడు. ఈ దృశ్యమైనటువంటి వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. ప్రియులారా, ఆ భవిష్యత్తు, వీ హ్యావ్ ఆ గ్లోరియస్ ఫ్యూచర్. ఎంతో ప్రియులారా దేవునితో ఉండే భాగ్యము, ఆ దేవదూతలు ప్రియులారా పరిశుద్ధులు ఉండేటటువంటి స్థలము. అక్కడ మరి ఇక లోకంలో మనం చూసేటటువంటి ఇండిఫరెన్సెస్, లేకపోతే ద్వేషములు, కామము, మత్సరములు, అవివేకములు, మూఢత్వములు, డంబములు,
ప్రియులారా, వీఆర్ లివింగ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ సో మెనీ మరి ఈ లోకపరమైనటువంటి ఆశలు కలిగినటువంటి వారి మధ్య ఉంటున్నాం. కానీ మరి క్రీస్తును సంబంధించినటువంటి బిడ్డలకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితంలో సపరేటెడ్ లైఫ్, శాంక్టిఫైడ్ లైఫ్, సెక్యూర్డ్ లైఫ్, మరి పవిత్రతతో పరిశుద్ధతతో జీవించటము, మరి మన యొక్క జీవితాలను క్రీస్తును ప్రతిబింబించేటటువంటిగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో బాధలు అనేటటువంటి అనేక రకములైనటువంటి కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, అనేక మరి మరి అస్వస్థతలు, లేకపోతే సఫరింగ్, సిక్నెసెస్, మరి ఇవన్నీ కూడా ఉంటున్నాయి ప్రియులారా. కానీ అన్నిట్లో కూడా మరి దేవుడు మనల్ని స్తుతించాలని కోరుకుంటున్నాడు. ఇవి క్షణకాలం ఉండేటటువంటివి. అవి మన ఎల్లప్పుడు కూడా ఉండవు ప్రియులారా. వి నీడ్ టు అండర్ గో త్రూ. ఒకవేళ మరి ఆ యొక్క లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్ అవుతూ ఉంటున్నారేమో, యాక్సిడెంట్స్, లేకపోతే మన యొక్క మరి ఆప్తులను కోల్పోయినటువంటి పరిస్థితులు, మరి కుదరని రోగాలు అనేటటువంటి ఈ దినాలలో ఎన్నో కనపడుతున్నాయి. ఒకవేళ అటువంటి బాధలలో ఉన్నట్లయితే మరి దేవుడు మనకు చెప్తున్నాడు, అవి ఓన్లీ కొంతకాలమే. కొంతకాలం మనం వి నీడ్ టు ఫర్బేర్ దమ్, వి నీడ్ టు ఫేస్ సచ్ థింగ్స్. మరి బట్ ద థింగ్ ఈజ్ వి నీడ్ టు ఫోకస్ ఆన్ క్రైస్ట్. ఏ క్రీస్తు వైపు చూచు మన ముందుంచబడినటువంటి విశ్వాసపురంధంలో ప్రియులారా, మరి మనము ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటారు. ఓపికతో మీ ముందున్నటువంటి పరుగు పందెంలో మరి వెళ్ళవాలని చెప్పి పౌలు భక్తుడు హెబ్రీ 12:2 మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఏలనగా మరి దృశ్యమైనటువంటివి అనిత్యములు, అదృశ్యమైనటువంటివి నిత్యములు కనపడేటటువంటి అన్ని కూడా దేర్ ఆల్ సీన్ థింగ్స్ ఆర్ టెంపరల్, బట్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్ అన్సీన్ ఆర్ ఇటర్నల్. అవి నిత్యమైనవి ప్రియులారా. ఆ దూరంగా ఉన్నటువంటివి ఆ యొక్క ఇన్ ఏ మూమెంట్, క్షణిక కాలములో మరి ఇవన్నీ కూడా మారబోతున్నాయి. కాబట్టి మనం సిద్ధపడదాము. మరి ఈ యొక్క మరి పరిశుద్ధమైనటువంటి జీవితానికి ఒక ప్రేరణ, మోటివేషన్ ఫర్ హోలీనెస్ మనల్ని ప్రియులారా మరి ఆ యొక్క రైచియస్ లైఫ్, నీతితో కూడినటువంటి జీవితం జీవించమని చెప్పి మరి 1 యోహాను 3వ అధ్యాయము 2-3 మనకు తెలియజేయబడి ఉంటుంది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము. 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇక్కడ చూడండి ప్రియులారా, మరి యోహాను భక్తుడు చెప్తున్నాడు, మరి మనము ఏంటి అండి, మనం దేవుని పిల్లలము అన్నటువంటి అది నా వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. మరి మనం ఇక ఏమవుదాం, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము. ప్రియులారా, మనం ఆయన ఉన్నట్టుగానే we shall be like him. When he shall appear, we shall be like him, for we shall see him as he is. యేసును ప్రియులారా మనం చూడబోతున్నాం ప్రియులారా. ఆయనను మరి ముఖ దర్శనము, ఆయనతో కలిసి ఉండటం ప్రియులారా, ఎంత భాగ్యం, ఎంత ధన్యకరం, ఎంత శ్రేష్టము. మరి అటువంటి ఆ క్రీస్తుతో ప్రియులారా ఉండటం కోసం ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. కాబట్టి ఇటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణతో మనము పిల్లలారా చేయవలసింది ఏంటంటే, ప్రతి ఒక్క అపవిత్రత, ప్రతి ఈ లోకం పరంగా పిల్లలు అనేక విధములైనటువంటి పిల్లలారా మరి చెడు తలంపులు, చెడు కార్యములు, మరి ఇవన్నీ కూడా పిల్లలారా మరి కల్మషం నుంచి, ప్రతి కల్మషం నుంచి ఆయన కడిగి పవిత్రం చేసేటటువంటి దేవుడు. ప్రతి దినము మనం దేవుని సన్నిధిలో శరణు వేడుకోవాలా. నన్ను కడగండి ప్రభు, శుద్ధి చేయండి. 51వ కీర్తనలో దావీదు భక్తుడు ఏ రీతిగా ప్రార్థన, క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ లార్డ్. ప్రభువా, నాలో శుద్ధ హృదయాన్ని దయచేయండి. ఆ శుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. మరి ఆ రీతిగా మరి ఆ దేవుడు మనకు సహాయం చేయనుగా. అంతేకాకుండా ప్రియులారా, కమ్యూనిటీ అండ్ సర్వీస్ మనల్ని రక్షించింది ఎందుకు ప్రియులారా? సేవ్ టు సర్వ్ అదర్స్, ఇతరులకు. మరి ఎంతోమంది దుఃఖంలో మరి నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఈ యొక్క సంగతులు, ఆత్మీయ సత్యాలు తెలియనటువంటి వారు ఎంతోమంది మన చుట్టూ ఉంటున్నారు. రోజుకొక్కళ్ళ కన్నా ప్రియులారా మరి లెట్స్ రీచ్ దమ్.
మరి మరి ఈ రీతిగా ప్రతిదినం ప్రియులారా ఈ యొక్క వాక్యమును మరి ఈ యొక్క షార్ట్ సర్మన్స్ రూపంలో రికార్డ్ చేసి ప్రియులారా అనేక మందికి మరి ఇది షేర్ చేయటాన్ని అనేక మీడియాలలో అనేక గ్రూప్స్లో మరి పంపటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మీ వంతు పిల్లలారా మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇదేలా కాకుండా దేవుడు మిమ్మల్ని నడిపించినటువంటి రీతిలో పరిచర్యలు కమ్యూనిటీ దేవుడు ఒక ప్రదేశంలో ఉంచి ఉంటున్నట్టే దట్ ఈజ్ యువర్ కమ్యూనిటీ. ఆ యొక్క కమ్యూనిటీ కొరకు మేము మరి హాంకాంగ్లో ఉన్నప్పుడు ఆ యొక్క నైబర్హుడ్ టౌన్ పార్క్ నైబర్హుడ్ కమ్యూనిటీ బైబిల్ స్టడీస్ తీసుకునేటటువంటి వారు ఆ ఏరియాలో ఉన్నటువంటి వారు అనేక మంది మరి వాళ్ళు వచ్చేటటువంటి వారు మేమంతా కూడా వీ షుడ్ హ్యావ్ నైస్ ప్రైజ్ అండ్ వర్షిప్ టైం ప్రేయర్ టైం మరి బైబిల్ స్టడీ గ్రూప్ డిస్కషన్స్ ఎంతగా ప్రియుల అటువంటి మన యొక్క గృహాలను మరి క్రీస్తు కేంద్రిత గృహాలుగా చేద్దాము. అనేకులను ప్రియులారా ఆహ్వానిద్దాము. లెట్స్ బి బిజీ ప్రియులారా. ఇంకా అట్లా మిడ్ వీక్ ప్రేయర్స్ అనేక ప్రాంతాలకు వెళ్ళటము మరి మనము చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది. అవే చిన్నగా పెరిగి పెద్ద అయితే మొక్క మహానాలుగా మారుతుంటాయి. ఆ ప్రియుల చిన్న ఆ యొక్క పరిచర్యలే ప్రియుల రాంటి దినాలలో అది గొప్పగా దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. విస్తరింపజేయబోతున్నాడు. వర్ధిల్ల చేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీ అండ్ సర్వీస్ ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ప్రియులారా మరి 2020 సంవత్సరంలో దేవుడు నాకు ప్రేరేపణించి గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారిని మరి ఉపయోగపడేటువంటి అనేక పరిచర్యలు గ్లోబల్ మినిస్ట్రీస్ వి స్టార్టెడ్ ప్రిలారా. మరి ఈ లైబ్రరీ అనేటువంటి దాని ద్వారా నేటి దినమందు మంగళవారం శుక్రవారం ప్రిలారా మరి ఆ యొక్క ఈ లైబ్రరీ ద్వారా గ్రూప్స్ ఉంటున్నాయి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో. మరి దాదాపు ఈ యొక్క వాట్సాప్ ఒక గ్రూపు దాదాపు 800 మంది ఉంటున్నారు. ఇంకో గ్రూపులో 700 మంది ఉంటున్నారు. మరి అలాగనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటున్నారు పిల్లారా. మరి ఏది వీలైతే దాంట్లో మరి ఆసక్తి కలిగినటువంటి వారు యూ కెన్ కాంటాక్ట్ మీ. కాబట్టి దాని ద్వారా పిల్లలు ఈ దినాలలో ప్రతి ఒక్క బైబిల్ పుస్తకం 66 పుస్తకాలు ఉన్నవి. పాత నిబంధన పుస్తకాలన్నింటిలో కూడా ప్రతి పుస్తకంలో యూస్ఫుల్ స్టడీ హెల్ప్స్ కామెంటరీస్ మరి ఆత్మీయంగా ఉపయోగపడే లోతైనటువంటి అధ్యయనం చేయటం కోసం మరి ఇప్పుడు మరి నిన్నటి దినమందు లూకాసు వార్తలో మరి అనేక ఈ బుక్స్ షేర్ చేయటం జరిగింది. కాబట్టి ప్రియులారా ఇది ఆ యొక్క సర్వీస్ స్టార్ట్ చేసి ఉంటున్నాము. మ్యాట్రిమోనీ సర్వీస్ ద్వారా అనేక మంది తల్లిదండ్రులు ప్రియుల మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. మరి వారి యొక్క బిడ్డలకు సరైనటువంటి లైఫ్ పార్ట్నర్స్ కొరకు ప్రియుల అదొకటి. మరి మార్నింగ్ మన్నా ద్వారా కూడా ప్రతి దినం కూడా మరి డివోషన్ మార్నింగ్ మన్నా ప్రతి దినం తెల్లవారుజామున ప్రియులారా మరి ఆత్మీయంగా వాళ్ళని పురికొల్పేటటువంటి డివోషన్స్ ఆ దినం అంతటికి కూడా ధైర్యాన్ని ఇచ్చేటువంటి డివోషన్స్ పంపించడం జరుగుతుంది. ప్రియులారా అనేక పరిచర్యలు ఉంటున్నవి. మరి ఆ రీతిగా ప్రియులారా మనం కూడా మరి యూ స్టార్ట్ సంథింగ్ మీ యొక్క ప్రదేశంలో మరి ఏదో ఒక పరిచర్యను మీరు చేయవలసిందిగా కోరుతున్నాము. మరి ఇంకో మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. లుక్ నాట్ ఎవ్రీ మ్యాన్ ఆన్ హిజ్ ఓన్ థింగ్స్ బట్ ఎవ్రీ మ్యాన్ ఆల్సో ఆన్ ద థింగ్స్ ఆఫ్ అదర్స్. మరి ఇతరులను కూడా ఇతరుల యొక్క శ్రేయస్సు ఇతరుల యొక్క పిల్లల అవసరతలు ఇతరుల యొక్క మరి బాగోగులు వెల్ఫేర్ మరి అవసరతలు పిల్లలారా మరి వాటిలో పాలు పంచుకోవటం మీరు ఉన్నటువంటి ప్రదేశంలో మరి నీడీ పీపుల్ అనేక మంది ఉంటున్నారు. ఏ రీతిగా పిల్లలారు మరి ప్రార్థించవచ్చు. అనేక రీతిలుగా మరి వారికి అవసరమైనటువంటి ఇవ్వవచ్చు. మానిటరీ హెల్ప్ మరి అనేక సర్వీసెస్ కూడా చేయవచ్చు పిల్లలారా. మరి దేవుడు ఆ రీతిగా చేయటానికి మరి మనకు సహాయము చేయునుగాక. మరి ఈ యొక్క మరి విశ్వాసంలో మరి మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను కాకండి. మరి కాబట్టి ఈ యొక్క నిత్య జీవము హామీ మనకు ఉంటున్నది. కాబట్టి మరి యొక్క హామీని మనము ఆచరించవలసినటువంటి వారం ఏంటంటే వీ నీడ్ టు ఎంబ్రేస్ దిస్ ప్రామిస్. కాబట్టి దేవుని యొక్క హామీని పిల్లల నిత్య జీవం అని చెప్పింటున్నాడు. క్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో నశింపక నిత్య జీవం అన్నాడు. కాబట్టి రైట్ నౌ ఒకవేళ ఇటువంటి నిరీక్షణ లేకుండా ఉన్నట్లయితే రైట్ నౌ ట్రస్ట్ ఆర్ రిసీవ్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ ఎటర్నల్ లైఫ్. ఇప్పటి నుంచి యుగములు కూడా ప్రియులారా దేవుని యొక్క బిడ్డలుగా అనబడటము
మరి మరణం అనేటువంటిది ఉండదు ప్రియులారా. మరి అంతేకాకుండా లివ్ ఇన్ లైట్ ఆఫ్ ఎటర్నిటీ. ఈ యొక్క నిత్యత్వపు దృష్టిలో శాశ్వత దృష్టిలో జీవించటము. మరి ఆ యొక్క మరి రిఫ్లెక్ట్ యువర్ ఫెయిత్ ఇన్ చాయిసెస్, మన యొక్క నిర్ణయాలలో, ఎంపికలలో, ఇటర్లో కూడా మరి మన యొక్క ఈ నిత్యత్వంతో కూడినటువంటి రక్షణతో కూడినటువంటి జీవితాన్ని మనం ప్రతిబింబిద్దాం. అంతేకాకుండా మనము మన యొక్క విశ్వాసాన్ని బలోపేతం చేద్దాం. లెట్ స్ట్రెంగ్తన్ అవర్ ఫైత్. విశ్వాసంలో అంతకంతకు ముందుకు వెళ్ళటం, విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ మనము ముందుకు వెళ్ళేటటువంటి వారికి ఉంటున్నాం. వీ నీడ్ టు ఎంగేజ్ విత్ స్క్రిప్చర్ అండ్ కమ్యూనిటీ. కాబట్టి బైబిల్ యొక్క వాక్యం పాటించటము, పరిశీలించటము, మరి బోధించటము పిల్లారా. మరి మనల్ని మనం ఈ యొక్క వాక్యపు వెలుగులో మరి నడుచుకోవటము, ఆ యొక్క అద్దంలో చూసుకోవటము ప్రతిదినం కూడా పిల్లరా. ఆ రీతిగా ఉంటూ మరి ముందుకు వెళ్ళటానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి ఈ యొక్క నిత్య జీవము అనేటటువంటి ఈ యొక్క డాక్టరీన్, ఈ యొక్క సిద్ధాంతము, లేకపోతే ఇది సూత్రము మన యొక్క ఇట్ షేప్స్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మోటివేషన్స్. కాబట్టి ఇది ప్రియులరా మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క థింకింగ్, మన యొక్క యాటిట్యూడ్స్, మన యొక్క ప్రియులర ప్రవర్తన అంతా కూడా మార్పి ప్రియులరా మరి క్రీస్తు వైపు చూస్తూ మన యొక్క శేష జీవితాన్ని ఇక లోకంలో ఆస్తులు, అంతస్తులు, లేకపోతే డిగ్రీలు, హోదాలు, పదవులు వీటి వైపు కాకుండా ప్రియులరా మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి అంటున్నాడు. కాబట్టి మనము ప్రియులరా ఆయన యొక్క రాజ్యం, పరలోక రాజ్యపు ఆకాంక్షను కలిగి మరి జీవించటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగలిగినటువంటి తండ్రి, ఈరోజు వాక్యమును బట్టి వందనాలు తండ్రి. ప్రేమగల ప్రభువా తండ్రి, నిత్య దేవుని తండ్రి మీరు వాగ్దానం చేసి ఉంటున్నారు. దేవుడు మరి క్రీస్తును తండ్రి మీరు పంపించి ఉంటున్నారు బహుమానంగా. ఆయన నన్ను విశ్వసించినటువంటి వారు నశింపక నిత్య జీవం పొందుతారని చెప్పి యోహాను 3:16 మనం తండ్రి మేము చదువుకొని ఉంటున్నాం. ప్రభా తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ యొక్క నిరీక్షణ లేకుండా, ఈ యొక్క అభయం లేకుండా, రక్షణ నిశ్చయిత లేకుండా ప్రభువా దేవా ఇంకా ఉన్నట్లయితే ప్రభువా తండ్రి మీరే దర్శించండి. ఈ సమయంలోనే మరి మంచి నిర్ణయం తీసుకుని మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది అంగీకరించున్నారో మరి వారి కొరకు కాకుండా తండ్రి మరి ప్రభా సిలువ వేయబడిన క్రీస్తు కొరకు తండ్రి, వారి యొక్క శేష జీవితాన్ని తండ్రి ఈ యొక్క కమ్యూనిటీ సర్వీస్ కొరకు ప్రభా దేవ ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారు, నశించినటువంటి వారి కొరకు ప్రభా మరి ప్రయాసపడటానికి ప్రభా గొప్ప నాయన తండ్రి జీవించడానికి సహాయం చేయమని. ఎంతమంది అస్వస్థకు గురైంటున్నారో, ఎంతమంది ఆ యొక్క ఆ లైఫ్ అండ్ డెత్ మీద స్ట్రగుల్ అవుతుంటున్నారు, యేసు నామంలో తండ్రి వారికి స్వస్థత దయచేయండి ప్రభు, విడుదల దయచేయండి నాయన. ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు వారికి తండ్రి మీరు సహాయం చేయండి. ఓ ప్రభా మీ యొక్క పరలోకపు వాకులను తండ్రి విప్పి ప్రభా గొప్ప నాయన తండ్రి వారికి సమృద్ధిగా తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాం. విశ్వాస జీవితాన్ని దయచేయండి ప్రభా. ఎంతమంది వివాహానికి ప్రభా తండ్రి 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 మరి సూటబుల్ లైఫ్ పార్ట్నర్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా తండ్రి మంచి వారిని తండ్రి, శ్రేష్టమైనటువంటి వారిని, దీనులను, జ్ఞానవంతులను తండ్రి ప్రభా, బుద్ధి కలిగినటువంటి వారిని, వివేచన కలిగినటువంటి వారిని, తెలివి కలిగినటువంటి వారిని ప్రభా గొప్ప నాయన మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రేమగల నాయన తండ్రి యేసు వైపు చూచు తండ్రి మా శేష జీవితాలను మీ కొరకు జీవించగలిగినట్లు సహాయం చేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఫలింపజేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క మరి మా యొక్క గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ ఉంటున్నది గ్లోబల్ తెలుగు ఫెలోషిప్, ఈ లింక్ని ఇతరులకు కూడా షేర్ చేసి మరి అనేకులను కూడా దీంట్లో జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.